సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా చివరి దశ పోలింగ్ జరగనున్న జూన్ 1న ఢిల్లీలో ప్రతిపక్ష ఇండియా కూటమి భేటీ కానుంది. అయితే ఈ భేటీకి తాము హాజరు కాబోమని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. ఢిల్లీలో జరిగే ఈ సమావేశంలో లోక్సభ ఎన్నికలు, జూన్ 4న ఫలితాలు, కూటమి భవిష్యత్తుపై చర్చించనున్నారు. బెంగాల్లో 9 లోక్సభ స్థానాల్లో అదే రోజు ఎన్నికలు ఉన్నందున తాను ఢిల్లీ సమావేశం కోసం రాలేనని చెప్పానని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా వెల్లడించారు. ఇక పంజాబ్, బీహార్, ఉత్తరప్రదేశ్లలో కూడా జూన్ 1న ఎన్నికలు ఉన్నాయని, అందుకే ఢిల్లీకి వెళ్లడం ఆచరణాత్మకం కాదన్నారు. ఓవైపు తుఫాన్, మరోవైపు ఎన్నికలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో తనకు తుఫాన్ సహాయ కార్యక్రమాలే తనకు తొలి ప్రాధాన్యత అన్నారు. 7వ దశలో తమకు చాలా కీలకమైన ఎన్నికలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ రోజున కోల్కతా, గ్రేటర్ కోల్కతాలోని అన్ని స్థానాలకు పోలింగ్ ఉందని తెలిపారు. తమ పార్టీకి ఇది చాలా కీలకమని పేర్కొన్నారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ ఫోన్ లైన్ లో ఉన్నారు. అరవింద్, జూన్ 1వ తారీఖు ఇండియా కూటమి ఎన్నికలకు సంబంధించినటువంటి 7 విడతల సమీక్ష కోసం భేటీ కావాలని నిర్ణయించుకుంది. అయితే ఆ సందర్భంలోనే ఒక ప్రధానమైన అంశం, ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీ ఈ సమావేశానికి నేను రాలేనని చెప్పారు. ఆవిడ చెప్పినటువంటి కారణం కూడా చాలా క్లియర్ గానే కనిపిస్తుంది. ప్రధానంగా 7వ విడత ఎన్నికల్లో భాగంగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి 42 స్థానాల్లో 9 స్థానాల ఎన్నికలకి, చివరి దశ ఎన్నికలకి సంబంధించినటువంటి పోలింగ్ ఉంటుంది. ఆ పోలింగ్ కూడా తను ప్రత్యక్షంగా పర్యవేక్షించాలని చెప్పి, అది కూడా కీలకమైనటువంటి నియోజకవర్గాలు, కోల్కతా సరౌండింగ్స్ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు కావడంతో చాలా ముఖ్యమైనటువంటి నియోజకవర్గాలని ఆవిడ భావిస్తోంది. చాలా కీలకంగా ఉన్నటువంటి నియోజకవర్గాల్లో అల్లర్లు సృష్టించాలని ఎన్డీఏ కుటుంబం ప్రయత్నిస్తోందంటూ కూడా ఇప్పటికీ ఆవిడ వ్యాఖ్యానించారు. ఆ నేపథ్యంలోనే తాను ఈ సమావేశానికి హాజరు కాలేనని, పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు హాజరు కాలేనని ఆవిడ క్లియర్ గా స్పష్టం చేశారు. అయితే ఈ భేటీకి సంబంధించినటువంటి మరొక కీలకమైన అంశం ఏంటంటే, ఇండియా కూటమి యొక్క స్థానాల సంఖ్య పైన ఇప్పటికే పలువురు సెఫాలజిస్టులు, పలువురు విశ్లేషకులు ఒక క్లారిటీకి వచ్చి, ఇప్పటికి మళ్ళీ కూటమి కంటే ఖచ్చితంగా ఇండియా కూటమి కంటే ఎన్డీఏ కూటమికి ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పి కంక్లూడ్ చేస్తున్నారు. అదే సందర్భంలో ఇండియా కూటమి స్థానాలు పెరుగుతాయని చెప్తున్నారు. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిలో సంకీర్ణంలో సంకట స్థితి వస్తే మాత్రం ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోవాలి అనేటటువంటి ఆలోచన చేయడం కోసమే ఇండియా కూటమి భేటీకి సంబంధించి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా ఇప్పటికే ఇండియా కూటమి క్లారిటీ ఇచ్చింది. రైట్, థ్యాంక్ యూ అరవింద్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.